నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. డిసెంబర్ 3 హెచ్ఐసిసి నోవోటెల్లో రాజ్ న్యూస్, నారేడ్కో, హెచ్ఆర్ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ 2025. ఆ రోజు ఏం మాట్లాడబోతున్నాము, ఆ రోజు ఎలాంటి ఇష్యూస్ అన్నీ కవర్ అవ్వబోతున్నాయి, హైదరాబాద్ ఎందుకు రియల్ ఎస్టేట్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతోంది, మరి సామాన్యుడి సొంతింటి కళ ఎప్పటికీ నెరవేరుతుంది. సో ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడేదానికంటే ముందే మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు హెచ్ఆర్ఏ సభ్యులు తారక్ గారు. నమస్కారం అండి తారక్ గారు. నమస్కారం అండి. తారక్ గారు, కొన్ని డికేట్స్ బ్యాక్ కనుక చూసుకుంటే హైదరాబాద్లో కొన్ని మాన్యుమెంట్స్ అవి ఐకానిక్గా ఉండేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఇంత డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఓ మై గాడ్, ప్రతి బిల్డింగ్ ఒక ఐకానిక్. ఎటు వైపు వెళ్ళినా మనకి అంటే మనం హైదరాబాద్లో ఉన్నామా, నిజంగా స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి కంట్రీస్లో ఉన్నామా అని అనిపిస్తూ ఉంది. సో ఇది కాయిన్కి ఒక సైడ్ అయితే, ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సామాన్యులు అరే ఇంత పెరిగిపోతూ ఉంది, నేను ఎప్పటికి కొనుక్కోవాలి అంటే, ఇదివరకు కరోనా ముందు కాస్త చూసినట్టయితే ఒక 40 to 50 lakhs పెడితే ఒక డబుల్ బెడ్రూమ్ అఫోర్డబుల్ కొనుక్కోవడానికి, రైట్, కొన్ని ఏరియాస్లో ప్రీమియం కాకుండా నేను చెప్పేది. కానీ ఇప్పుడు అక్కడ కూడా 1 crore లేనిది ఏది కూడా కొనలేనటువంటి పరిస్థితిలో ఉంది. సో మరి ఎలా ఇవన్నిటిని ఓవర్కమ్ అవ్వడం? డ్రాస్టిక్ రీజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రాజ్ న్యూస్ అండి. ఏదైతే రేపు December 3కి జరగబోతున్న తను చెప్పినట్టుగా బిగ్గెస్ట్ సమ్మిట్కి మీ అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక రాజ్ న్యూస్ లాంటి పెద్ద న్యూస్ ఛానల్, తర్వాత నారేడ్కో లాంటి ఒక డెవలపర్ కమ్యూనిటీ, అండ్ హెచ్ఆర్ఏ, హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్. సో వీఆర్ ఫ్రమ్ హెచ్ఆర్ఏ అనమాట. సో ఈ రియల్టర్ అసోసియేషన్లో ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ మా లాంటి ఒక 120 members ఉన్న అసోసియేషన్. సో దీనిలో అందరూ కూడాను ఒక్కొక్క జోన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు బేసికల్లీ హైదరాబాద్ లాంటి ఏరియాలో. అండ్ హైదరాబాద్ ఒకటే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఏం జరుగుతుంది అనేది మాకు వీఆర్ అసోసియేటెడ్ విత్ NAR, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ అంటాం అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఏం జరుగుతుందన్నా కూడాను వీ హ్యావ్ ఏ సపరేట్ నాలెడ్జ్ అబౌట్ దోస్ సెక్షన్స్. అండ్ కమింగ్ టు ది సబ్జెక్ట్, సింపుల్ అండి. ఓవర్కమ్ అనేది ఇట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డెవలపర్ అనేవాళ్ళు ఉన్నారు. డెవలపర్ ఇప్పుడు ఈరోజు స్క్వేర్ ఫీట్ కన్ఫిగరేషన్ ఈజ్ మ్యాటర్స్ ఆల్వేస్. సో ఒకప్పుడు 2000 to 3000 square feet అంటే వావ్, ఇట్స్ లైక్ ఎ వావ్ ఫ్యాక్టర్. వావ్, 3000 square feet అంటే ఇట్స్ బిగ్ ఏరియా కైండ్ ఆఫ్ ఇది అనమాట, లావిష్గా ఉండేది. సో ఈరోజు 2000 SFT అనేది మనకు ఆల్మోస్ట్ ఇదైపోయింది. ఓకే, ఒక సపరేట్ జిమ్ రూమ్ ఆర్ ఎంటర్టైన్మెంట్ రూమ్ ఒకటి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి, ఒక గెస్ట్ బెడ్రూమ్ ఒకటి, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒకటి, హాలు, కిచెన్, లైక్ దిస్ ఇస్ స్టాండర్డ్ అయిపోయింది. సో బేసిక్గా కొనగలమా లేదా అన్న దానికి వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఏ నీడ్, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్, బేసిక్ యాజ్ ఎ హ్యూమన్ నీడ్, అవసరం. బిల్డర్ కూడా ఏం చేయాలి, దాని తగ్గట్టుగా 650 to 850 square feet ఏరియాలో చిన్న స్పేస్ కడితే ఇదే